తమ్ముడు మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నావు. రాముడు ఒక డబ్బు సొత్తు కాదు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ది బీజేపీ. వాట్ దిస్? ఐఎమ్ హిందూ, మీరే కాదు హిందూస్, మేము హిందూలమే. హీ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హిస్ గాడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. దట్స్ ఆల్. ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ డిఎన్ఏ, హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్. మేము వాళ్ళని ఏమనట్లేదన్నా, కలిసి ఉందాం అంటున్నాము, కలిసి బతుకుదాం అంటున్నాము. ఒకరి మీద ఒకరు వద్దు, ఈ పార్టీలు పెట్టి రాజకీయాలు వద్దు, మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి. ఇదే నా సిద్ధాంతం. మా సిద్ధాంతం కూడా అదే. అల్లాహ్ను పూజించేవాళ్ళు ఎవరు కూడా హిందూ దేవాలయానికి వచ్చి రాముని పూజించరు. యేసుక్రీస్తుని పూజించి చర్చికి వెళ్ళేవారు ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రాముడిని ఈశ్వరుని హిందూ దేవాలయానికి రారు. కానీ మన హిందువులు మాత్రం మన దేవుళ్ళు పూజించడమే కాదు, కనపడ్డ అల్లాహకి వెళ్తారు దండం పెడతాం, దర్గాకి వెళ్తాం దండం పెడతాం, చర్చికి వెళ్తాం దండం పెడతాం, బుద్ధిస్ట్కి దండం పెడతాం. ఒక అల్లా, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక వీడే కాదు, కనపడ్డ రాయికి, రప్పుకి, సమస్తానికి కూడా దండం పెట్టే, చెట్టుకి పుట్టుకి పెట్టే మత స్థానం గల భారత మాత బిడ్డ హిందూ మతం. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ హిందూ మతం. ప్లీజ్ ప్లీజ్ ఏ తమ్ముడు, తమ్ముళ్ళు, దిస్ ఇస్ నాట్ బీజేపీ అవుతాం, రైట్? తప్పు. ఇప్పటికే ఎన్నికల ఆంజనేయ స్వామితో జెండా పెట్టిస్తారు మీరు. రాముని జై శ్రీరామ్ అంటే రాముడు మీ అబ్బ సొత్తా, మన సొత్తా, అందరి సొత్తు రాముడు. ఇక్కడే మాట్లాడకండి ప్లీజ్. సారే జహా సే అచ్చా అన్న మహమ్మద్ ఇక్బాల్ ఎవరు? ముస్లిం. ఆయన సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నాడు కానీ సారే జహా అచ్చా పాకిస్తాన్ హమారా అల్లా. ఏ మతంలో ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు. అందరినీ సాధారణంగా మనం పూజించుకోవాలి. అల్లా ఏం చెప్పాడు? బేబత్సాలు చేయమన్నాడు, ఆదుకోమన్నాడు. రాముడు ఏం చెప్పాడు? చంపమన్నాడు, ఆదుకోమన్నాడు. అరే వాట్ ఈస్ ది రిలీజియన్? మతం అంటే ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హిందూయిజం? వాట్ ఇస్ ది ఇస్లామిజం, ముస్లిమిజం? ఇజం అంటే మతం, మతం అంటే ఉద్దేశం. వాళ్ళు ఏం చెప్పారో ఆ ఉద్దేశాలు అందరం బాగుండాలని.